ఒక ఊరిలో ఎక్కువగా షావుకారులు వచ్చే బహుపెద్ద దేవాలయం ఒకటి ఉండెను. అక్కడికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు సరిగా ఒక అపరిచిత భక్తుడు రావడము మొదలుపెట్టెను. మామూలు వేషధారణలో కనిపించే ఆ భక్తుడు గుడి లోపల 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ పురోహితునికి అతను ఎవరు, ఏమిటి, బీదవాడిగా కనిపించే అతను గుడిలో ఏమైనా దొంగతనం చేస్తే గతి ఏమిటి? ఇక్కడ ఎన్నో వస్తువులు, దేవుని విలువైన ఆభరణాలు ఉన్నాయి గదా! వాటి వాటి గతి ఏమిటి? వాటిని కాపాడే బాధ్యత తనదే కదా అని భయపడుతూ మరుసటి రోజు ఆ భక్తుడు వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయేటప్పుడు నిలదీసి, నువ్వెవరివి? ఎక్కడ ఉంటున్నావు? నీ పేరేమి? నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? 1-2 నిమిషాలు ఇక్కడ ఉండవు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు. నేనెప్పుడూ నీలాంటి భక్తులను చూడలేదు. ఇదేదో వింతగా ఉన్నదని గట్టిగా ప్రశ్నించెను. తబ్బిబ్బైన ఆ అపరిచిత భక్తుడు పురోహితుని మాటలన్నీ విన్న తర్వాత మనసు కూడగట్టుకుని వినయంగా పురోహితునితో, నేను దైవ ప్రార్థనార్థమై ఇక్కడికి వచ్చుచున్నాను. మీరెందుకు ఇలా ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వినండి. నాకు మోకాలు నొప్పి. చాలాసేపు మీ మాదిరి నిలబడుటకు లేదా కూర్చోవడానికి వీలు పడదు. ఒక చిన్న యాక్సిడెంట్లో నా కాలికి బాగా దెబ్బ తగిలినది. నా బాధలు చెప్పుకోవడానికి ఈ గుడికి వస్తున్నాను. ఆ భగవంతునితో, నన్ను జ్ఞాపకం పెట్టుకో స్వామి, నేను నీ భక్తుడను, నా బాధలు తీర్చమని వేడుటకై నీ చెంతకొస్తున్నానని చెప్పెను. ఇదంతా విన్న ఆ బ్రాహ్మణుడికి ఇతనిపై మంచి అభిప్రాయం రాలేదు. నీదెంత ప్రార్థనయ్యా, ఇలా వస్తావు అలా వెళ్తావు, నీలాంటి భక్తుడను నేను ఇంతవరకు చూడలేదు, నీ ప్రవర్తన నాకు అస్సలు పట్టలేదు అని, నీవిక్కడికొచ్చేది నాకు ఇష్టం లేదు, నువ్వు వేరే ఏదైనా గుడి చూసుకోమని చెప్పాను. అప్పుడు ఆ అపరిచిత భక్తుడు బాధతో మెల్లగా ఆ గుడి ప్రాంగణం వదిలి వెళ్ళిపోయాను. ఆ పురోహితుని మాటలకు ఆ గుడికి రావడం మానుకొనెను. ఆ విధంగా కొన్ని మాసాలు గడిచిపోయినవి. ఆ ఊరిలో ఒక నిరాశ్రిత వృద్ధాశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక వ్యక్తి చనిపోయాను. అతని అంత్యక్రియలు నిర్వర్తించడానికి ఆ ఆశ్రమం మేనేజరు ఈ బ్రాహ్మణుని పిలిచెను. ఈ పురోహితుడు ఆ కార్యక్రమ వస్తువులన్నీ తీసుకొని ఆశ్రమంకు వచ్చెను. కార్యక్రమములు ఎవరికి చేయాలో అటువైపు వెళ్ళి చూసి నిర్ఘాంతుడయ్యెను. ఎందుకు? తను ఎవ్వరిని గుడికి రావద్దని ఆజ్ఞాపించానో ఆ పెద్ద మనిషే, ఆ భక్తుడే ఇతను. అతనికి హిందూ సాంప్రదాయబద్ధంగా ఏమేమి జరగవలేనో క్షుణ్ణంగా అవన్నీ జరపవలెనని మేనేజరు పురోహితునితో చెప్పాను. మేనేజరు కోరిక మేరకు హిందూ సాంప్రదాయంగా అన్నీ జరిపాడు పురోహితుడు. పూజారిని మంచి సంభావనతో సత్కరింపబడెను. తరువాత ఆ మేనేజరు ఈ పూజారితో, మీ గుడికి లక్షలాది రూపాయల నిధిని అప్పగించమని తను వీలునామా వ్రాశాడని చెప్పెను. ఇది విన్న పూజారి విస్తుపోయాను. ఆశ్చర్యానికి అవధులు లేవు. పూజారి మేనేజరుతో, చనిపోయిన వ్యక్తి ఎవరు? అతని వృత్తాంతమేమని అడిగాను. మేనేజరు, నాకు అతని గురించి సరిగా తెలియదు. అతను ఇక్కడికొచ్చి చేరినప్పటి నుండి అతన్ని చూడడానికి కూడా ఎవ్వరూ రారు. అతను మాత్రం ప్రతిరోజు మధ్యాహ్నం వేళ ఎవరినో చూడడానికి వెళ్తాడు. కొద్ది రోజుల క్రితం అదీ సాలించాడు. అయితే మధ్యాహ్నం 12 గంటల ఆ ప్రాంతంలో సరిగ్గా తనను చూడడానికి భగవంతుడే ఇక్కడికి వస్తాడనేవాడు. అయితే అతని మాట ప్రకారం ఎవరూ వచ్చిపోయేదాన్ని మేము చూడలేదు. ముసలితనంలో మతి చెలించిన మాటలై ఉంటాయని అనుకుంటిమి. నిన్నటి రోజు కూడా ఆయన అలానే నాతో అన్నాడు. భగవంతుడు వచ్చి నీతో ఏమని మాట్లాడగలడు అని అడిగాను. భక్తుడా, నేను నీ దేవుణ్ణి, నీ దగ్గరికి వచ్చాను, నన్ను జ్ఞాపకం పెట్టుకో అని మాత్రం చెప్పి వెళ్ళిపోతాడనేను. అతని మతిమరుపుతనాన్ని చూసి లోలోపల నవ్వుకునేవాడిని అని చెప్పాను. ఆ రోజు భక్తుడు భగవంతుని ఏమి కోరాడో తన రాక జ్ఞాపకం పెట్టుకోమని, ఈరోజు భగవంతుడు కూడా భక్తుని తన రాక జ్ఞాపకం పెట్టుకోమని అడగడం పూజారికి ఆ భక్తుని అంతుచిక్కని పూజా విధానం విస్మయం కలిగించింది. భగవంతునికి భక్తునికి గల అనుబంధం కళ్ళకు కట్టినట్లుగా తాను అనుభవించి ధన్యుడయ్యాడు ఆ పూజారి. పూజారి ఒళ్ళు లోపల చెమటలు పట్టిన సంగతి మేనేజరు కంటికి కనపడలేదు.
తను నిత్యం చేసే పూజా పునస్కారాలు బేరీజు వేయక తప్పలేదు. భగవంతుని పూజకు కాల నియమము కన్నా మానసిక నియమము మిన్న. కృష్ణార్పణమస్తు.